ఇంద్రియాలు ఎన్ని ఉంటాయి, కర్మేంద్రియాలు ఎన్ని ఉంటాయి? జ్ఞానేంద్రియాలు 5 ఉంటాయి, కర్మేంద్రియాలు కూడా 5 ఉంటాయి. 5. జ్ఞానేంద్రియాలను ఏమంటాము? సెన్స్ ఆర్గన్స్. సెన్స్ ఆర్గన్స్ చెప్తారా ఇప్పుడు? సెన్స్ ఆర్గన్స్ ఐస్, ఇయర్స్, టంగ్, నోస్, స్కిన్, మౌత్. ఓకే, అవి చేసే పనులు చెప్పండి. ఐస్ విజన్, విజన్. ఓకే, చూడండి. ఇయర్స్ హియరింగ్, నోస్ ఎయిర్ గాలి పీల్చుకోవడానికి, స్మెల్. టేస్ట్ బడ్స్ ఏమో ఫుడ్ తింటున్నప్పుడు మనం టేస్ట్ రికగ్నైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది టంగ్. ఓకే, నేను తెలుగులో చెప్తావా కార్తిక్? మనము కళ్ళు వాడేది చూడటానికి, చెవులు వాడేది అందరూ మాట్లాడేది లేకపోతే బయట సౌండ్లు వినటానికి, ఇంకా టంగ్ వాడేది ఏదైనా తింటున్నప్పుడు దాని రుచి చూడటానికి, ఇంకా మన స్కిన్ వాడేది ఎవరన్నా మనల్ని ముట్టుకున్నా లేకపోతే మనం దేనన్నా ముట్టుకున్నా దాని స్పర్శ తెలియటానికి మన స్కిన్ వాడతాం. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు కర్మేంద్రియాలు అంటే ఏమిటి? అవి పనిచేసే అవయవాలను కర్మేంద్రియాలు అంటున్నాం. ఏమేమి చేస్తాయి మనకు పనులు? చేతులు, కాళ్ళు, డైజెస్టివ్ సిస్టమ్, నోరు, ఇంకా లార్జ్ ఇంటెస్టైన్, స్మాల్ ఇంటెస్టైన్. దాన్ని ఏమంటారు? ఎక్స్క్రీషన్, ఇంకా డిస్క్రీషన్ అంటారు. అవన్నీ కూడా కర్మేంద్రియాలు అంటాం. తర్వాత మనకు 3 బాడీస్ ఉన్నాయి. మనకు 3 బాడీస్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఏమి కనిపిస్తున్నాయి? ఫిజికల్ బాడీ ఒక్కటే కనిపిస్తుంది, ఇంకా కనిపించకుండా ఇంకా 2 ఉన్నాయి. ఏమిటి అవి? స్పిరిచువల్ బాడీ, ఇంకా మైండ్. దాన్ని మైండ్ ఏమంటారు? సూక్ష్మ శరీరం అంటారు. ఫిజికల్ బాడీని కారణ శరీరం అంటారు. ఫస్ట్ ఒక ఆత్మను కారణ శరీరం అంటారు. ఫస్ట్ ఉన్న బాడీ పైకి కనిపిస్తున్న ఈ ఫిజికల్ బాడీని స్థూల శరీరం అంటే భౌతిక శరీరం అంటాం. అది కాకుండా మైండ్ని ఏమంటున్నాము? సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరాలలో మళ్ళీ 4 ఉంటాయి. ఏమేమి ఉంటాయి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహం అని 4 ఉంటాయి అన్నమాట. దానిని 4 అంతఃకరణాలని కూడా చెప్తారు. అంటే తెలుసు కదా మనకు, థింకింగ్ అండ్ జడ్జిమెంట్ చేస్తాం కదా, ప్రౌడ్గా ఫీల్ అవ్వడము, అవన్నింటినీ 4 అంతఃకరణాలు అంటారు అనమాట. స్పిరిచువల్ బాడీని ఆ కారణ శరీరం అంటారు. అది ఆత్మ అనమాట. అది ఫుల్ ప్యూర్గా ఉంటుంది, భగవంతుడితో విడిపోయి వచ్చింది, పరమాత్మ నుండి వచ్చింది ఆత్మ కదా. పరమాత్మకు ఆత్మకు భేదం ఏమి ఉండదు అనమాట, 2 సేమ్. దాంట్లో అది ప్యూర్గా ఉంటుంది, స్వచ్ఛంగా ఉంటుంది. దాన్ని కారణ శరీరం అంటారు. అంతే. ఇంకేమైనా కావాలా మీకు బాడీ గురించి? మొత్తం అర్థమైందా? వెరీ గుడ్.